ఉదయం ఇన్సిడెంట్ జరిగింది. కరెంటుకు మన ఆర్ఎస్ కళ్యాణ మఠంలో పిల్లలు ఇద్దరు వర్కర్స్ ఆర్ఎస్ కళ్యాణ మఠం ఉరుకుంద గ్రామం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పటి వరకు అధికారులు స్పందించడం లేదు. ఇద్దరు పిల్లలు స్పాట్లో చనిపోయినారు. కరెంటు వాళ్ళు రాలేకపోయినారు. ఇప్పటివరకు నాయకులు ఎవరు స్పందించడం లేదు. ఆర్ఎస్ కళ్యాణ మఠం వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ లేదు. ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు మాత్రం వచ్చిన ఎస్ఐ సిఐ ఎవరు రాలేదు. ఓన్లీ కానిస్టేబుల్ మాత్రం వచ్చినారు. ఇద్దరికి న్యాయం జరగాలని మేము పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంటే అక్కడ వైర్లు కళ్యాణ మఠంలో కిందనే అసలు సెక్యూరిటీ లేదు. దానికి ఒక పద్ధతిగా లేదు. కళ్యాణ మఠం గ్రౌండ్లోనే ఉన్నాయి వైర్లు. పిల్లలు అంత అనుభవం లేదు కాబట్టి వర్కర్స్ చేసేవాళ్ళు కూడా వాళ్ళకి చెప్పలేదు. పిల్లలకి అనుకోకుండా ప్రమాదశాతం ఇద్దరు చనిపోయినారు. పెద్ద లైన్ ఏబీ లైన్ అంటే పిల్లలు కాబట్టి వాళ్ళు ఎవరు చెప్పలేకపోయినారు. కిందకి ఉన్నాయి, చాలా కిందకు ఉన్నాయి. కాంపౌండ్లోనే కిందకు ఉన్నాయి. కళ్యాణ మండపంలోనే ఆ కాంపౌండ్ లోపలే ఉన్నాయి. దానికి మెయింటెనెన్స్ అనేది ఎవరు లేరు. ఇప్పటి వరకు చెప్పలేదు. ఇలా కలెక్షన్ ఇవ్వాలి, ఇక్కడ టెంట్లు వేయాలనే విధానం కూడా ఎవరు చెప్పలేదు. పిల్లలకి తెలియకుండా జరిగింది. దేవస్థానం సంబంధించి దేవస్థానం ముందనే కళ్యాణ మఠం ఆర్ఎస్ కళ్యాణ మఠం ఎవరు స్పందించలేదు. ఇద్దరు ప్రాణాల పైన ఇద్దరు పిల్లలకి పెళ్ళి అయింది, ఒక పిల్లని కాలేదు. చిన్న పిల్లలు ఉన్నారు. పిల్లలకి ఏదైనా న్యాయం చేయాలని గవర్నమెంట్ తరఫున మేము గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాం. సునీల్ ఒక 22 సంవత్సరాలు, ఒక పిల్లలకి 18 నుంచి 19 సంవత్సరాలు ఉంటాయి. సునీల్ ఒకరు, ఇంకొక పిల్లల పేరు మహేంద్ర. ఉరుకుంద గ్రామము ఎస్సీ కాలనీ పిల్లలు. టెంపుల్ దగ్గర రోజు అక్కడే పోయి పనిచేసేవాడు. నా పేరు కట్టాబాబు. సప్లై పనిలే పోతుండే మేము. ఆరోసి కళ్యాణం కూడా బయట శామిన్ వేస్తుంటుంది. కరెంటు వైరు వాళ్ళిద్దరు స్టూల్ మీద ఉన్నారు, నేను కింద ఉన్నాను. వాళ్ళిద్దరు స్పాట్లో నాకు కింద పట్టుకొని నిమ్మడాను పైపు. నా కాళ్ళ కింద దగ్గు వచ్చింది, నన్ను దొబ్బేసింది పైకి బయటికి. వాళ్ళిద్దరిని ఇంకా నన్ను లేచి చూసేసరికి వాళ్ళిద్దరు కింద పడిపోతుంది. దిక్కుతుంటారు. ఇంకా హాస్పిటల్కి వేసుకొని పోతే హాస్పిటల్లో లేదండి, చనిపోయింది. వేరు చూసుకోలేము, ఎవరు చెప్పలేము మాకు.